నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలి. ఉండిలో రైతులకు హితవు పలికిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. ఆధ్యాత్మిక సేవలతో ఆనందం పొందాలి. భీమవరంలో పోలీసులకు ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. కమ్యూనిస్ట్ అగ్రనేత రాజేశ్వరరావుకు నివాళులర్పించిన తనకు సిపిఐ నాయకులు. ఆయన ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన కార్యకర్తలు. ఈర్ష్య వీడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలి. ప్రతిపక్ష నేతలకు హితవు పలికిన తనకు తెలుగుదేశం నేతలు. క్యాన్సర్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు సలహా ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా నిబద్ధతతో కృషి చేయాలి. రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. 12 దొంగతనాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు స్వాధీనం. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా వినతులను అందుకున్న ఎమ్మెల్యే ముప్పిడి. పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఆహార భద్రతా చట్టం అమలుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అమలాపురం కలెక్టరేట్లో ఆదేశించిన ఈ కమిషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి. మే 10వ తేదీన అన్ని కోర్టుల్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు విజ్ఞప్తి చేసిన న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. నమస్కారం. అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మార్కెట్ యార్డ్లో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రబీ 2025 సీజన్కు సంబంధించి రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవా కేంద్రాల ద్వారా తమకు నచ్చిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించి 48 గంటల్లో వారి ఖాతాలోకి నగదు జమ అయ్యేలాగా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. టన్నుల ఉత్పత్తి ఈ ఉండి మండలంలో ఈసారి వస్తుంది అని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 55,000 టన్నుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంకా అవసరమైతే లోకల్ కరెన్సీ పోయి ఇంకో 10,000 టన్నులు కొనవలసిన అవసరం రావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ 10,000 టన్నులు కూడా అవసరమైతే గతంలో కూడా ఇలాగే అవసరం వచ్చినప్పుడు మంత్రి మనోహర్ గారితో మాట్లాడి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్స్ట్రా ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకి. సో కాబట్టి వెంటనే వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయాలి అన్న ఆ భావన రైతులు ఎవరికీ అవసరం లేదు. ఖచ్చితంగా ఆఖరి గింజ వరకు అమ్మాలి అనుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణరాజు, ఉండి వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని భీమవరం పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుగా రామాలయంలో సీతారాములకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల ద్వారా మానసిక శాంతిని పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, భీమవరం సబ్ డివిజనల్ డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య, భీమవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ జి కాళీచరణ్లు పాల్గొన్నారు.
సార్ ఆయిల్ సదరా భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పీడిత ప్రజల హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన ఆదర్శమూర్తి చంద్ర రాజేశ్వరరావు వర్ధంతిని తణుకులో ఈ పార్టీ కార్యకర్తలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ మేరకు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, కవి కోసూరి గాంధీ, నాయకులు పుట్ట అమ్మిరాజు, బొద్దాని మురళీకృష్ణ, నూనె రాధాకృష్ణలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు అవాస్తవాలను ప్రచారంలో పెడుతున్నట్లు తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులు కొండేటి శివ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా అత్యధిక ఓట్ల మెజారిటీతో తణుకు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్మిల్ రాధాకృష్ణ కృషితో నియోజకవర్గం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు. దీనిని కూడా తట్టుకోలేక సతమతమవుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరు ఏమనుకుంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల ప్రగతికి తమ నేతలు పాటుపడుతూనే ఉంటారని ఆయన చెప్పారు. దీనిని గుర్తించి ఈర్ష్యను వీడి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎరగవరం మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు, పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి అబ్బదాసిరి లాజర్, బీసీసీఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆల్తి సత్యనారాయణ, నాయకులు చదలవాడ నాని, వేండ్ర నాగరాజేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ముఖద్వారం ముందు చిరంజీవి ఫ్యాన్స్ నిర్వహిస్తున్న వేసవి చలివేంద్ర కేంద్రానికి ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆర్థిక సహకారంతో బుధవారం మజ్జిగ సదుపాయం సమకూర్చారు. ఈ మేరకు పాఠశాలలకు పంపిణీ చేశారు. ఫ్యాన్స్ సీనియర్ నాయకులు కాకిలేటి మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుని స్ఫూర్తితో అభిమానులు అన్ని చోట్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రక్తదానంతో వేలాది మంది ప్రాణం రక్షించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు మొరకొండ శ్రీను, చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు బొద్దాని బాలకృష్ణ, సభ్యులు గంటా విజయలు పాల్గొన్నారు. బాబాయ్ గారు అటే అటే వెళ్ళండి అటే క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఆత్మబంధువులు ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బీవీకే డిఆర్ గోయింకా మహిళా కళాశాలలో బుధవారం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్ ప్రమాదకారే గాని ముందుగా తెలుసుకుంటే అది ప్రాణాంతకం కాదని అన్నారు. పరీక్షలు చేయించుకోవటానికి ఎవరూ భయపడవద్దని, సిగ్గుపడవద్దని కోరారు. ఆహారంలో కల్తీ వలన క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధునాతనమైన పరికరాలు కలిగిన మొబైల్ బస్సులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. మెమోగ్రఫీ, ఎక్స్రే, ప్యాప్సిమియర్ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాద్లోని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ల్యాబ్స్కు పంపించారు. ఈ కార్యక్రమంలో ఆత్మబంధువులం సేవా సంఘం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ సీతాల ఉషాకిరణ్, ప్రెసిడెంట్ విద్యుత్ దుర్గాప్రసాద్, జనసేన నాయకులు అడబల నారాయణమూర్తి, ఏబీఎఫ్ టీం పాల్గొన్నారు. ఆత్మబంధు ఫౌండేషన్ ద్వారా ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆత్మబంధు సేవా సంస్థ మరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మహిళా కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపకులు, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఇది చాలామంది స్త్రీలలో ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. నేను ఒక్కరోజే ఉంగుటూరులో 6 మంది ఈ టెస్టులు చేస్తే బయటపడ్డారు. చాలామంది తెలియక ఏదో గెడ్డలు కట్టిందని అలా అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాల మీద తెచ్చుకున్న సందర్భం మనం చాలామంది చూసాం. మరి అది గమనించిన ఆత్మబంధు సేవా సంస్థ మరి వాళ్ళు బాధ్యతగా తీసుకొని తాడేపూడి పట్టణంలో నిరుపేదలైనటువంటి
మహిళలు అందరూ కూడా డబ్బున్న వాళ్ళు అయితే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటారు, లేకపోతే వివిధ టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకుంటారు. డబ్బు లేని వారు అయితే ఇలాంటి క్యాంపుల ద్వారా తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉంటే తక్కువ డబ్బుతో నయం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే ప్రాణాల మీద తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. సిగ్గుపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఇవాళ క్యాన్సర్ అనేది అందరికీ ఇప్పుడు మనం తిండిలో కానీ బయట అమ్మే పదార్థాలు కానీ. ఇప్పుడు ప్రకటనలు.